మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దగ్గర ఏదైతే లేదో, మనలో ఏదైతే లోపం ఉందో దాన్ని పక్కన పెట్టేసి ఎటువంటి సందేహం లేకుండా మనకి ఏదైతే కావాలో, మనకి ఏదైతే అవసరమో అది దేవుణ్ణి అడిగేయాల. ఆయన మనకు దేవుడే కాదు, మన తండ్రి కూడా. మన తండ్రే కాదు, మన స్నేహితుడు కూడా. స్నేహితుని దగ్గర ఎటువంటి సందేహం పడకూడదు. మొహమాటం లేకోకుండా ఇది ఇస్తాడా, ఇది ఇవ్వడా అనే ఆలోచన తీసేసి అడిగేయాల. ఖచ్చితంగా నీ స్నేహితుడు, నీ తండ్రి అయిన దేవుడు, నీ దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు, అది ఎటువంటిదైనా సరే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఏదైతే ఉపయోగపడుతుందో, నీకు ఏదైతే అవసరం ఉన్నదని నువ్వు ఎరిగినావో అది ఖచ్చితంగా నీ దేవాది దేవుణ్ణి అడిగి చూడు. ఎందుకంటే ఆయన ప్రేమించినంతగా ఈ లోకంలో ఎవ్వరు మనల్ని ప్రేమించలేరు. కాబట్టి ఆయన ఖచ్చితంగా నీవు సందేహించుకోకుండా విశ్వాసముతో అడిగావంటే దేవుడు ఎటువంటిదైనా సరే నీ ముందర తెచ్చి పెడతాడు. ఆమేన్. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ బిడ్డలు సందేహంతో నీ దగ్గరికి వస్తూ అనేక మేలులు పొందుకోలేకపోతున్నారు. అలాంటి సందేహాలన్నీ తీసేసి అవిశ్వాసం అంతా కొట్టివేసి సందేహింపకుండా విశ్వాసంతో నిన్ను అడిగే బిడ్డలుగా మాకందరికీ కూడా మంచి హృదయాన్ని, ప్రార్థించే హృదయాన్ని, నమ్మకంతో కూడినటువంటి ప్రార్థన జీవితాన్ని మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.